నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ లక్ష్యమును నేను కనులారా చూచితిని. ఎంత చక్కగా ఎంత చక్కగా ఆ గురి గమ్యం చూడండి, ఆ విశ్వాస నిరీక్షణ చూడండి. సకల జనులకు నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ, ఆయన రక్షకుడుగా విమోచకుడుగా పాపమునకు పరిహారము చెల్లించడానికి, పాపపు మానవులను పాపములో నుండి తీసివేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి దిగి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు ఆయన? మనుషులందరికీ మహా సంతోషకరమైన రక్షణ సిద్ధపరిచేస్తున్నాడు. పాపము గురించి, పాపమును తీసివేయడానికి, అగ్ని నుండి తీసివేయడానికి, అపవాదిలో నుండి తొలగించడానికి, పాపము నుండి విడిపించడానికి, అగ్ని నుండి విడిపించడానికి, అపవాది నుండి విడిపించడానికి రక్షకుడుగా ఈ లోకానికి ఆయన వస్తున్నాడని ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తున్న రక్షకుడు, అయ్యా అయ్యా అయ్యా